హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం బెండకాయ పులుసు టమాటా వేసుకొని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బెండకాయని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని వేయించుకొని తొందరగా ఫ్రై అయిపోతాయి. కాకపోతే దాంట్లో ఉన్న జిగురంతా పోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఎక్కువగా సేపు కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటోని ఇంకా నానబెట్టుకోవాలి. చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. దీన్ని బెండకాయని ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి, లేదంటే బాండికి అతుక్కుపోతుంది. అందుకని మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఏంటంటే ఆ జిగురు అంతా పోయేంత వరకు కలిపితే బాగా తొందరగా పోతుంది జిగురు. ఇలా కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. వాటిని ఫ్రై అయిన తర్వాత ఇంకో జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. బెండకాయ అంతా తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలోకి 1.5 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. 1.5 ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసి దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేయించుకోవాలి. ఆ జీలకర్ర ఆవాలు చిటపటలు ఆడేంత వరకు వేయించి దాంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఆ ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసేయండి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి కలర్ కోసం. అది కూడా వేసుకొని మంచిగా కలిపేసేయండి. అంతా పట్టేలాగా బాగా కలిపేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. అదంతా బాగా కలిపేసి దాంట్లో ఉన్న పచ్చివాసన అదంతా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. అదంతా ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దాన్ని బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొద్దిసేపటికి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి తేలుతుంది. తర్వాత మనము ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండులో ఉన్న గుజ్జుని తీసి రసం అంతా మనము వేసుకోవాలి. అదంతా కూడా వేసుకొని బాగా కలిపేసేయాలి. ఆ తర్వాత అదంతా కొద్దిసేపు మగ్గనించాలి. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనము దాంట్లోకి 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ధనియా పౌడర్ వేసుకుంటే. అలా తర్వాత మనము దాన్ని బాగా కలిపేసేసి మనము ముందుగా వేయించి పెట్టుకున్న మన బెండకాయని కూడా వేసుకోవాలి. అదే పులుసులోకి వేసేసిన తర్వాత బెండకాయలకి ఈ పులుసు అంతా పట్టేంత వరకు వాటిని ఉడకనిచ్చి మగ్గనిచ్చి మనము సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మన
బెండకాయ పులుసు టమాటా వేసుకొని బాగుంటుంది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి బాగుంటే మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Please do like and share and subscribe to our channel Sweeties Life Hacks.